పాయకపేట నియోజకవర్గం నక్కపిల్ల మండలంలో ఈ స్టీల్ ప్లాంట్ 1,50,000 కోట్లతో ఇంత పెద్ద భారీ పరిశ్రమ శంకుస్థాపన చేయడం అంటే మా అందరికి చాలా ఆనందకర విషయం. అతి త్వరలోనే పాయకపేట నియోజకవర్గం అంటే నెంబర్ 1 అనకాపల్లి జిల్లాలోనే కాదు ఆంధ్రలోనే నెంబర్ 1గా నిలబడే స్టేజ్కి ఈ రోజు ఏదైతే మాట ఇచ్చారు. ఈ రోజు మేమందరం కూడా చాలా మంది ఇంజనీరింగ్లు చదువుకొని డిగ్రీలు కంప్లీట్ చేసి ఎక్కడెక్కడ వలస వెళ్ళిపోయి పని చేసుకునే స్టేజ్లో ఈ రోజు మా సొంత ఊళ్ళో ఉండి ఇక్కడ పని చేసుకో మా ఊళ్ళో మేము ఉద్యోగాలు చేసుకునేలాగా మాకు అందరికీ ఒక నమ్మకం భరోసా ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజు నిలబెట్టుకొని మాకు భరోసా కల్పించారు. లాస్ట్ 5 సంవత్సరాలు ఎక్కడైనా ఒక కంపెనీని తీసుకురావడం అనేది జరిగిందా? ఇక్కడ మాజీ గుడ్ మినిస్టర్ గారు ఉన్నారు. ఆయన అయితే ఏకంగా బల్క్ ట్రక్ శంకుస్థాపన చేశానని ఆ రోజు పాలాభిషేకాలు చేసిన ఇదే నక్కపిల్ల పాయకపేట కాన్స్టిట్యూన్సీలో వైసీపీ నాయకులు అందరూ పాలాభిషేకాలు చేశారు. ఏదిరా ఎక్కడరా ఒక ఇటుక వేసారంటే ఏమీ లేదు. తిరిగి ఈ రోజు మాత్రం మేము ఇచ్చేసాం, మేమే తెచ్చాం, మేమే చేసామని చెప్పి గొప్పలకు చెప్పుకోవడం స్టేజ్ లో ఈ రోజు తిరిగారు. ఇండియా మొత్తం ప్రపంచం అంతా చూసేదే ఏపీ బ్రాండ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనంటే ఆయన 70 సంవత్సరాలు ఏజ్ లో కూడా 25 ఏజ్ లో ఉండే బ్రెయిన్ అంత స్పీడ్ గా ఆయన ఆలోచిస్తారు. ఆయన ఎప్పుడు ఏంటి వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయంలోనే ఉండకూడదు అని ఆయన ఫస్ట్ సీఎం గా అయ్యినప్పుడే సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చిన ఆ రోజు హైటెక్ సిటీని వ్యతిరేకించిన పెద్దలు చాలా మంది ఉన్నారండి. ఈ రోజు ఈ ముక్కు మీద ఏలేసుకున్నట్టు ఇండియా మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా చేసింది ఎవరు? ఇదే చంద్రబాబు నాయుడు గారు. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో చెప్పారు కానీ కళ్ళవాడ ఊహించుకోకంటే ఇంత పల్లెటూరుకి ఇంత పెద్ద పరిశ్రమ వస్తుందని కళ్ళవాడ ఊహించలేదు సార్. కాకపోతే మా విలేజ్ కానీ మా ప్రాంతం కానీ మా నియోజకవర్గం కూడా ఎంతో అదృష్టంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యంగా భావిస్తుంది సార్. ఈ యువతకి రాబోయే రోజుల్లో గతంలో బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళే పరిస్థితి లేకుండా మన ప్రాంతంలోనే ఉద్యోగాలు వచ్చినందుకు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే లోకేష్ గారికి కానీ ఎప్పుడు కూడా మన నియోజకవర్గ ప్రజలు కానీ మన చుట్టుపక్కల యలమంచిల నియోజకవర్గానికి ఏమైనా తుని నియోజకవర్గానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో రుణపడాలి. నిజంగా వాళ్ళకి అందరికీ చేతులెట్టుకుని నమస్కారం చేసి చంద్రబాబు నాయుడు పాదాభిషేకం చేసి నేను జీవితాంతరం కూడా ఆయన నా ప్రాణం ఉన్నంతకాలం కూడా ఆయనకి రుణపడి ఉండి ఈ యొక్క ఫ్యాక్టరీ వచ్చినందుకు ప్రతి ఊరి విలేజ్ వెళ్ళినా సరే ఇవాళ పండుగ వాతావరణం జరుగుతుంది సార్. మళ్ళీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి చేయడము పుడిగండి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కానీ వస్తే ఈ రాష్ట్రం సంకనాకి పోతే తప్ప మళ్ళీ ఒక గాల్లో పడి ముగ్గురు మనగోళ్ళలాగా ఒక చంద్రబాబు నాయుడు కానీ ఒక దాని నుంచి పవన్ కళ్యాణ్ కానీ నిజంగా నారా లోకేష్ గారు అయితే యువత గురించి విదేశాలు కానీ ఇక్కడ పర్యటన చేసి ఎంతో విధంగా ఆయన కష్టం చూస్తే నిజంగా ఎంతో యువత చేసుకున్న పుణ్యంగా భావిస్తూ ఈ యొక్క మరొకసారి ఇలాగే 15 సంవత్సరాలు కొనసాగిస్తారని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.